అప్పుడు ఆ ఫిలిష్తీయుల మధ్యలో ఇస్సాకు ఏం చేస్తాడంటే విత్తనము వేసి, ఆ బావి తవ్వించి విత్తనం వేసి క్రమక్రమంగా అభివృద్ధి చెందినట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే మిక్కిలి గొప్పవాడయ్యాడు. కానీ గొప్పవాడయ్యేదాకా ఎలా ఎదిగాడంట? క్రమక్రమంగా ఎదిగాడండి. అంటే ఒకేసారి వచ్చేయాలనేది కాదు. ఒకసారి వచ్చేస్తే మామూలుగా కూడా ఏమంటారు, వీడికి ఏదో కలిసి వచ్చింది, ఏదో దొరికింది, ఏదో అనుకోకుండా వచ్చాడు, పైకి వచ్చాడు, కానీ అదేమైనా కష్టపడింది ఏంటండి అంటుంటారు. కాబట్టి ఇస్సాకు కూడా ఏం చేస్తారంటే క్రమక్రమంగా ఎదిగాడు. మన జీవితంలో కూడా ఎలా ఎదుగుతామంటే దేవుడు మనల్ని ఎలా ఎదిగేలా చేస్తాడంటే క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటాడండి. అయితే ఇక్కడున్న ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇస్సాకు విత్తనం వేసి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడో, గొప్పవాడైపోయాడో, ఇంకా వాళ్ళు తట్టుకోలేకపోయారండి. అభివృద్ధి చెందేసరికి ఇప్పుడు ఫిలిష్తీయులకి కుళ్ళొచ్చేసింది. ఏమైందండి? అసూయ వచ్చేసింది, కుళ్ళిపోయే స్వభావం వచ్చేసింది. అసూయ, ఈర్ష్య ఎప్పుడు వస్తాయంటే మనకంటే పక్కోడు బాగుంటే వస్తాయండి. చాలామంది ఇలా కూడా ఉంటారు. మంచి బట్టలు వేసుకుంటే తట్టుకోలేరు, వారం లేదు. అంటే మంచి వాహనాన్ని కొనుక్కుంటే, ఎవరన్నా 3 కాసులు చైన్ చేయించుకున్నారనుకోండి, దానికి కూడా ఏడిసే వాళ్ళు ఉంటారండి. అంటే ఒక ఏదైనా గోల్డ్ చేయించుకున్న వారు లేరు, మంచి వస్త్రాలు ధరించిన వారు లేరు, మంచి ఇల్లు కట్టుకున్న వారు లేరు, ఏమైనా వ్యవసాయం చేస్తున్న వారు లేరు, ఏమైనా వ్యాపారం చేస్తున్న వారు లేరు, ఏమైనా ఉద్యోగం చేస్తున్నా వారు లేరండి. కష్టపడకుండా వస్తున్నాయండి ఇవన్నీ. ఉద్యోగం రావాలంటే అందరికి వచ్చేస్తుందండి. ఎంతమంది పోటీ పడతారో ఒక ఉద్యోగానికి? కష్టపడకుండా జీతం వచ్చేద్దండి? రాదండి. మార్నింగ్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి తంబేయాలి, ఇంటికాడ కూర్చుంటే డబ్బులు రావు. అంటే ఇలాగ ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారు. విత్తనం వేసి వచ్చేస్తే వ్యవసాయం కలిసి వచ్చేద్దా? పంట రాదండి. వ్యాపారం చేసే వాళ్ళు ఇంటికాడ ఉంటే అయిపోద్దా? ఉండదండి. రాత్రింబగల్లో మెలుకు వచ్చినప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తారు. వర్షం వస్తుందో, ఎండ వస్తుందో, ఎవిటి వలన ఏ నష్టం కలుగుద్దని వ్యవసాయం చేసి ఒక రైతు ఆలోచిస్తాడు. ఎంత కష్టపడితే వస్తుందండి ఏదైనా. దీన్ని చూసి కూడా ఈర్ష్య పడేవాళ్ళు, అసూయ పడేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళ బతుకుల్లో ఎదుగుదల ఉండదు. ఎప్పుడు ఒకళ్ళని చూసి మనం ఈర్ష్యపడ్డాం అనుకోండి, ఎప్పుడు ఒకళ్ళని చూసి మనం అసూయపడ్డాం అనుకోండి, మనం అక్కడే ఉంటామండి. ఎప్పుడు పక్కోడు చేయని చూసుకుంటుండోడు చేయని ఏమైతే ఎండిపోద్ది. అవతలోడు చక్కగా అన్నీ చేసుకుంటుంటాడు కాబట్టి అతను ఏమో చక్కగా పండుద్దండి.